ఓం విఘ్నేశ్వరాయ నమ. సంపూర్ణ రామాయణము బాలకాండ 6వ అధ్యాయము. విశ్వామిత్రుడి వెనుక రాముడు లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళ్తున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో, స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణుడు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయూ నదీ తీరంలో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడటం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమార్తెలైన బల అతిబల అనే 2 మంత్రాలను రాముడికి ఉపదేశించాడు. ఈ 2 విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోనప్పుడు కానీ రాక్షసులు నిన్నేమీ చేయలేరు. దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి మంత్రోపదేశం చేశాడు. తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలు ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరూ హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దగ్గరకు వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా, ఏమి నా అదృష్టము అనుకొని, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. నువ్వు నిద్రలేచి పూర్వసంధ్యావందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటి వాడివి. దైవీ సంబంధమైన అహ్నికాలను నెరవేర్చటానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు. అందుకని రామ నిద్రలే. రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్లీ బయలుదేరి గంగా సరయు సంగమ స్థానం దాకా వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేయబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే. మన్మధుడి అంగాలన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశమని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకు కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిక్షరికం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపం లేనివాళ్ళు. కాబట్టి రామ, ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజున ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగానదిని దాటటానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకు పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగానదిలో వెళ్తుండగా ఒకచోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు, అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు. ఒకనాడు బ్రహ్మగారు తన మనసుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మనస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినది సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగానదితో సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి వెళ్ళి నమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు. అలా వాళ్ళు వెళుతుంటే అక్కడున్న అరణ్యంలో ఈలపక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణుడు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరుషము అనే 2 జనపదాలుండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఈరోజు అలా లేవు. దీనికంతటికీ కారణము తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత. రాక్షసిగా మారి ఇక్కడున్న జనపదులందరినీ హింసించేది. అందుకే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు ఒక బ్రాహ్మణుడు కావటం వల్ల ఆయనను చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకు శరీరంలో మలం పుట్టడం ప్రారంభమైంది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులను ఆశ్రయిస్తే వాళ్ళ 2 లక్షణాలను తొలగించారు. కానీ ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలను మలదము, కరుషము అనే జానపదాలుగా వర్ధిల్లాయి. అక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు. అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నేను నీకు కొడుకులను ఇవ్వను, ఒక కూతురిని ఇస్తాను. ఆమె కామరూపి మహా అందగత్తె.
ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకు యవ్వనం వచ్చాక సుందుడికిచ్చి వివాహం చేశారు. వాళ్లకు మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండటం వలన గర్వంతో అరణ్యంలో ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీదికి దాడికి దిగాడు. ఆయనకు ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించాడు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకు వచ్చింది. అప్పుడు ఆయన తాటకిని, నీకు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని ఇవాళ నుంచి రాక్షసుడు అవుతావని చెప్పించారు. ఆ తాటక ఈ 2 నగరాల్లో సంచరిస్తుంది. ఆమె నర్మాంస భక్షణకు అలవాటు పడటం వల్ల ఈ నగరాలలోని జనులు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్విప్పుడు ఆ తాటకను సంహరించాలి. నువ్వు చేసే పని దోషమైన ప్రజాకంటకులైన వాళ్లను రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెను సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసము తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకను సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు మీరేది చెప్తే అది చెయ్యమన్నారు. గురువుగారైన మీరు చెప్పారు. కాబట్టి లోకాన్ని రక్షించటం కోసము, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడుంటున్న అన్ని ప్రాణులను కాపాడటం కోసము సుక్షత్రియుడనైన నేను తాటకను తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనుస్సును తీసుకుని ధనుష్కారం చేశాడు. ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అంటూ బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. ఆ తాటకను చూసిన రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకను ఒక మోస్తరు వాళ్ళు చూస్తే గుండాగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు. ఆ తాటక ముందు మహర్షి అయిన విశ్వామిత్రుడి మీదకు దూకింది. అప్పుడు ఆయన ఒక హోంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది. ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెను సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమనశక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దామని రాముడు కాళ్ళు చేతులు, లక్ష్మణుడు ముక్కు చెవులు నరికారు. అప్పుడు తాటక మాయారూపం పొంది మాయమైపోయింది. అదృశ్యమైన తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి తాటకని సంహరించాడు. అప్పుడు దాని రక్తం ఏరులే ప్రవహించింది. పైనుంచి దేవతలు చూసి, అమ్మయ్య, తాటక సంహరించబడింది అని ఆనందపడ్డారు. వెంటనే దేవతలు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి, ఇంత ధైర్యం ఉన్నవాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణుడికి ఉపదేశించు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అయశిరోనామం అనే అస్త్రాన్ని, కౌంచహస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం అనే 4 ముసలముల మంత్రోపదేశం చేశాడు. ఇంద్రాస్త్రము, బ్రహ్మాస్త్రము, బాణవాస్త్రము, వారుణాస్త్రము అనేక అస్త్రాలను ఇచ్చాడు. అద్భుతమైన గదలను, నందనం అనే గొప్ప ఖడ్గాను ఉపదేశించాడు. ఈ అస్త్రాలన్నీ పురుషరూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేమిప్పుడు మీ కింకరులము, ఏం చేయమంటారు అని అడిగారు. మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించగా అలాగే రాముడిలో ప్రవేశించాయి. మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో, మీరు నాకు ఇన్ని అస్త్రాలను ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలను చెప్పిన తరువాత ఇంకొన్ని అస్త్రాలను కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణం కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఈ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమము. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు. ఈ యాగము 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జరుగుతుంది. నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున అగ్నిహోత్రం ఒక్కసారిగా పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుంచి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి అగ్నిహోత్రంలో రక్తం పోశారు.
వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకు వాడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహుడిని అగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలే నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో నిర్మించారు. మిగతా రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకుని అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి రెండున్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ మిథిలా నగరానికి బయలుదేరారు. సంపూర్ణ రామాయణము బాలకాండ 6వ అధ్యాయం సంపూర్ణం.